మావోయిస్టులకు సంబంధించినటువంటి ఒక వార్త గురించి మనం మాట్లాడాలి యాక్చువల్లీ. మావోయిస్టులను పూర్తిగా తుదముట్టిస్తాము. వచ్చే సంవత్సరం కల్లా పూర్తిగా మావోయిస్టులు అనే వాళ్ళే లేకుండా చేస్తామని అమిత్ షా చాలా స్పష్టంగా ఒక ప్రకటన చేశారు. అండ్ ఆ దిశగానే కేంద్ర హోంశాఖ కావచ్చు అండ్ బలగాలు కావచ్చు విపరీతంగా అక్కడ వర్క్ చేస్తున్నాయి. అండ్ మావోయిస్టులకు కూడా సఫకేటెడ్ గా ఉన్న వాతావరణం ఉంది దండకారణ్యం రీజియన్ లో. సో అక్కడ నుంచి బయటకు వచ్చి అర్బన్ నక్సల్స్ గా మారిపోయిన ఉదంతాలు కూడా మనకు తెలుసు, దాంట్లో ఏం డౌట్ లేదు. సో ఈ నేపథ్యంలో అసలు యాక్చువల్లీ అమిత్ షా బస్తర్ విజిట్ కి ముందు ఒక లేఖ మావోయిస్ట్ కేంద్ర కమిటీ స్పోక్స్ పర్సన్ అభయ్ పేరిట ఒక లేఖ బయటకు వచ్చింది. అది అన్ని న్యూస్ పేపర్స్ కానివ్వండి, ఛానల్స్ కానీ అందరూ కవర్ చేశారు. ఆ లేఖలో అనేక అంశాలు ఆయన రాయడం జరిగింది. మావోయిస్టుల మీద దాడులు జరుగుతున్నాయి అవి చెబుతూనే కీలకమైన విషయం ఏంటంటే శాంతి చర్చలకి మేము సుముఖంగా ఉన్నాము అన్న ఒక అభిప్రాయాన్ని మావోయిస్ట్ పార్టీ నుంచి వచ్చినట్టుగా ఒక లేఖ ఇది. సో శాంతి చర్చలు అంటే అంటే సీజ్ ఫైర్ చేయాలి, కాల్పుల విరమణ ప్రకటించాలి. ఇదివరకు మనం చూసాం చర్చలు జరిగిన సందర్భంలో, రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ లో జరిగిన సందర్భంలో మనకు తెలుసు. ఈవెన్ అప్పుడు అరవింద్ రావు గారు కీలకమైన పాత్ర వహించారు. ఆ టైంలో మావోయిస్టులు చాలా మంది రావడము, నల్లమల నుంచి రావడం, అవన్నీ విజువల్స్ నాకు తెలిసి ఎప్పటికీ రిపోర్ట్ చేసిన మీకు గుర్తుండి ఉంటుంది. ఆ టైంలో మీరు చూసుంటారు. సో చర్చలు పేరిట కొంత ఒక మళ్ళీ వాతావరణం కొంత చల్లబడ్డ తర్వాత మళ్ళీ రైజ్ అవుదామనే ఒక ఆలోచనతోటి మావోయిస్టులు ఆ ప్రతిపాదన తెస్తున్నారా? అండ్ ఒకటి రెండు ఇక నెక్స్ట్ ఇయర్ కి పూర్తిగా ఖాళీ అయ్యే అవకాశమే ఉంది. వాళ్ళు అక్కడ ఉండే పరిస్థితి లేదు కాబట్టి ఇక సీజ్ ఫైర్ కి అడుగుతున్నట్టుగా మనం భావించాలా? సాయి గారు, మీకు గుర్తుంటుంది, మీరు బాగా రిమైండ్ చేశారు. రాజశేఖర రెడ్డి టైంలో మన ఎంసీఆర్ హెచ్ఆర్డి ఇన్స్టిట్యూట్ లో టాక్స్ జరిపారు. అప్పుడు రామకృష్ణ వీళ్ళందరూ బయటకు వచ్చి టాక్స్ అటెండ్ చేశారు. దాని తర్వాత మనకు అందరికి తెలుసు, సడన్ గా నక్సలిజం మళ్ళీ కైండ్ ఆఫ్ ఫ్రెష్ లైఫ్ వచ్చేస్తుంది వాళ్ళకి. అది ఎందుకంటే ఇప్పుడున్న సీజ్ ఫైర్ జరిగేటప్పుడు ఇప్పుడు హమాస్ కూడా చూడండి మీరు. హమాస్ కి ఒక నెల టైం ఇచ్చినప్పుడు వాళ్ళు రీగ్రూప్ చేసుకున్నారు, ఆయుధాలన్నీ తెచ్చుకున్నారు, అన్ని ఎక్కడెక్కడ ఆయుధాలు దాచిపెట్టారు మొత్తం బయటికి తీసుకొచ్చారు. వాళ్ళ ట్రైనింగ్ వాళ్ళు మొదలు పెట్టారు, వాళ్ళ క్యాడర్స్ తెచ్చుకున్నారు, అన్ని రీడిప్లాయ్మెంట్ చేశారు. నక్సలిజం కూడా ఇదే జరుగుతుంది సార్. ఇప్పుడు అభయ్ పంపించిన లెటర్ అది జెన్యునా కాదా అని చెప్పి ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి అన్నారు, అది చెప్పలేం మనం, ఇది పాసిబ్లీ నిజం ఉండొచ్చు, లేకుంటే అదేదో ఫేక్ లెటర్ పంపించుంటాడు. కానీ టాక్స్ ఎందుకు సడన్ గా వీళ్ళకి టాక్స్ ఎట్లా గుర్తొచ్చింది సాయి గారు? మొన్న దాకా మేము బస్తర్లు ఎవరు రానియము, బస్తర్లో డెవలప్మెంట్ 100%, అసలు బస్సు కూడా నడవకూడదు బస్తర్లు అని చెప్పిన మనుషులు ఎంతో మంది పోలీసు వాళ్ళు చెప్పారు. మన గద్దిచోలి వైపు మనకు తెలుసు, ఇక్కడ తెలుసు, మన సుక్మా తెలుసు, వీళ్ళందరూ నక్సల్ ఏరియాస్. కానీ ఈ నక్సలిజం ని అమిత్ షా గారు చాలా సీరియస్ గా తీసుకున్నారు. అండ్ డెఫినెట్ గా 2026 ఒక డెడ్ లైన్ ఇచ్చారు. వీళ్ళని మొత్తం ఖతం చేశారు. ఆల్రెడీ మన లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్ కూడా చాలా మంది తగ్గించారు. 8 అయింది ఇప్పుడు. ఆ 8 కూడా జల్దీ అది కూడా 6 అయిపోతుంది. 6 నుంచి 4 అవుతుంది, మొత్తం ఖతం చేసేయచ్చు. ఎందుకంటే సెంట్రల్ లీడర్షిప్ వీళ్ళని పట్టుకోవాలి. వీళ్ళు యూజువల్లీ నేపాల్లో కూర్చుంటారు, లేకుంటే దండకారి ఏరియా మీరు చెప్పినట్లు జార్ఖండ్ నుంచి, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ వైపు నుంచి, తెలంగాణ వైపు వచ్చే ఆ రీజన్ నుంచి, ఒకవైపు మహారాష్ట్ర. సో డెఫినెట్ గా ఈ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిస్ట్ ని కౌంటర్ చేయాలంటే ఒకటే స్ట్రాటజీ సాగర్, డెవలప్మెంట్ తీసుకురావాలి. ఎందుకంటే డెవలప్మెంట్ లేదని చెప్పి వీళ్ళు ఎక్స్ప్లాయిట్ చేశారు. గిరిజనులు కానివ్వండి, అక్కడ ఉన్న ఆదివాసులు ఎక్స్ప్లాయిట్ చేశారు. చూడండి మీకు ఇక్కడ ఏం మీకు అసలు డబ్బులు లేవు, ఏం లేవు, మీ పిల్లలు చూడండి తినడానికి ఏం లేదు, అది ఇది అని చెప్పి వీళ్ళు బంధుకు పట్టుకుంటారు. సో డెవలప్మెంట్ గవర్నమెంట్ కాన్సన్ట్రేట్ చేసి స్కూల్ కట్టడం కానివ్వండి, రోడ్ లేయడం కానీ అన్ని చేశారు. సో దాంతో హాస్పిటల్, ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అన్ని స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం చూస్తున్నాం బస్తర్ లాంటి ప్లేసెస్, సుక్మా లాంటి ప్లేసెస్ లో, కన్కర్ అట్లాంటి ప్లేసెస్ లో కూడా ఇప్పుడు డెవలప్మెంట్ స్టార్ట్ అయ్యాయి. డెఫినెట్ గా అమిత్ షా గారు చెప్పిన డెడ్ లైన్ కన్నా ముందే బహుశా ఈ నక్సలిజం అని కంప్లీట్ గా ఫినిష్ చేస్తారు. వీళ్ళ దాంట్లో ఎవరైనా ఈ టాక్స్ బయటకు వస్తారంటే మన దగ్గర ఉన్న అర్బన్ నక్సల్స్ వాళ్ళని బయటికి రానియరు. ఎందుకంటే వాళ్ళ బిజినెస్ బంద్ అయిపోతుంది, వీళ్ళు అన్ని సీజ్ఫైర్ చేసేస్తారు. సో డెఫినెట్‌గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా చాలా సీరియస్‌గా తీసుకుంటారు. మీరు ఏం కావాలంటే చేసుకోండి, మీరు టాక్స్‌కి రండి, బట్ వి విల్ నాట్ స్టాప్ ద క్యాంపెయిన్. వీళ్ళేమంటున్నారంటే మీరు ఆర్మీని తెచ్చుకుంటున్నారు. ఆర్మీ కాదు కదా, అక్కడ ఉన్న పారామిలిటరీ ఫోర్సెస్, అది సీఆర్‌పీఎఫ్ ఉండొచ్చు, సీఐఎస్ఎఫ్ ఉండొచ్చు, ఈవెన్ బీఎస్ఎఫ్‌ని వాడుకుంటున్నారు కొన్ని కేసెస్. సో డెఫినెట్‌గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పుడు ఈరోజు సాయి గారు వాళ్ళకి కొత్త ఎనర్జీ వచ్చింది. మీరు చూసుంటారు. అక్కడున్న కమాండోస్ కానివ్వండి, ఎవ్రీ డే ప్రతిరోజు 2, 3, 4 చంపుతున్నారు. ఒక్కోసారి 30 మందిని చంపుతున్నారు నక్సలైట్స్. సో వీళ్ళకి ఒక కొత్త ఎనర్జీ వచ్చింది. డెఫినిట్‌గా ఫినిష్ చేశారు. కానీ నా డౌట్ ఏమొస్తుందంటే వీళ్ళు రీజియన్ మార్చుకుంటారు సాయి గారు. ఫర్ ఎగ్జాంపుల్ వెస్ట్ బెంగాల్, అక్కడ వాళ్ళ సింపథెటిక్‌గా ఉన్న గవర్నమెంట్ ఉంది అక్కడ, మమతా బెనర్జీ. అక్కడెళ్తే అమిత్ షా గారు ఇట్లా మమ్మల్ని కొడుతున్నారంటే మీరు ఇక్కడ ఉండండి నేను చూసుకుంటా అంటారు.
అది బహుశా జరగవచ్చు. జార్ఖండ్ మనం చూస్తున్నాం. సేమ్ జార్ఖండ్ కూడా చాలా మటుకు నక్సల్ ఏరియాస్, అఫెక్టెడ్ ఏరియాస్. ఇట్లాంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వీళ్ళ ట్రాకింగ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నక్సలిజం అనేది కాన్సెప్ట్ మన అందరికి తెలుసు. సాయి గారు అది మొదలైందంతా తెలంగాణలో. ఇప్పుడు కూడా చాలా మంది లీడర్లు తెలంగాణలోనే ఉన్నారు. దాని నుంచి వచ్చిన వాళ్ళు. గణపతి గాని, మిగతా వాళ్ళు గాని. ముందు కొండపల్లి సీతారామ గారు ఆయన మొదలుపెట్టిన పీపుల్స్ వార్ గ్రూప్ నుంచి అక్కడ స్టార్ట్ అయ్యాయి. సో డెఫినెట్ గా ఈ నక్సల్ డిస్ట్రిక్ట్స్ ఇప్పుడు 6 ఉన్నాయి 12 నుంచి. మార్చ్ 31, 2026 అంటే ఆల్మోస్ట్ 1 year ఉంది సాయి గారు ఇంకా. కంప్లీట్ గా ఈ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిస్ట్ ని ఖతం చేస్తామని చెప్పి అమిత్ షా గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఎందుకంటే దీనికన్నా ముందు 18 స్టేట్స్ లో నక్సలిజం ఉండే, 38 డిస్ట్రిక్ట్స్ ఉండే. అదంతా ఇప్పుడు ఫినిష్ అయ్యి ఇప్పుడు అది 9 స్టేట్స్కి వచ్చేసి 9 నుంచి 8 డిస్ట్రిక్ట్స్కి వచ్చేసింది. సో డెఫినెట్ గా డిస్ట్రిక్ట్స్ ఈ ఉన్న డిస్ట్రిక్ట్స్ అంతా ట్యాకిల్ చేయాలంటే కొత్త మ్యాన్ పవర్ తీసుకోవాలి. అక్కడ ఉన్న గవర్నమెంట్ కూడా ఛత్తీస్గఢ్ చూడండి సాయి గారు ఎగ్జాంపుల్. ఛత్తీస్గఢ్ లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు దాకా అక్కడ ఎక్కువ ఏం జరగలేదు. యాక్చువల్లీ కాంగ్రెస్ గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ కంప్లీట్ టాప్ లీడర్షిప్, మధ్యప్రదేశ్ లీడర్షిప్ ని నక్సల్సే చంపారు. కంప్లీట్ వైపౌట్ చేసేసారు. ఒక మీకు తెలుసు గుర్తుంటుంది ఒక 10 సంవత్సరాల ముందు. సో కాంగ్రెస్ గవర్నమెంట్ చేయలేదు. అది ఇప్పుడు బీజేపీ వాళ్ళు లీడర్షిప్ వచ్చిన తర్వాత మార్చి అమిత్ షా గారు కంప్లీట్ కమాండ్ తీసుకొని ఫినిష్ దమ్ ఆఫ్ ఆల్, ఖతం చేసేసాను వీళ్ళందరినీ, ఇంకా వీళ్ళకి అసలు ఏమి ఇవ్వకూడదు అని చెప్పి. సో డెఫినెట్ గా 2026 దాకా ఆగలేదు. దానికన్నా ముందు డెఫినెట్ ఇది బీజాపూర్ ఉండొచ్చు, కన్కేర్ ఉండొచ్చు, నారాయణపూర్ ఉండొచ్చు, సుక్మా ఛత్తీస్గఢ్ లో, వెస్ట్ బెంగాల్ సింభూమ్ ఒక్క డిస్ట్రిక్ట్ ఉంది, మధ్యప్రదేశ్ లో మనకు తెలుసు గద్రిచౌలి ఉంది. సో ఇట్లాంటి కొన్ని డిస్ట్రిక్ట్స్ మన దగ్గర ఆంధ్రాలో కూడా అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్ ఒకటి ఉంది, బాలాఘాట్ మధ్యప్రదేశ్లో ఉంది, కండమల్, కాలహంది, మల్కంగరి ఇది ఒరిస్సాలో ఉంది, భద్రాద్రి కోట కూడా కొత్తగూడెం మన దగ్గర తెలంగాణలో ఉంది. ఈ కొన్ని డిస్ట్రిక్ట్స్ లోనే ఇప్పుడు నక్సలిజం ఇంపాక్ట్ ఉంది. దీన్ని కూడా ఆపాల్సింది. అండ్ ఐ థింక్ తెలంగాణ చాలా మంచి ఎగ్జాంపుల్. ఎందుకంటే గ్రే హౌండ్స్ అని చెప్పి ఫోర్స్ సెటప్ చేసినప్పటి నుంచి కూడా మిగతా స్టేట్స్ కూడా వాళ్ళ ఎగ్జాంపుల్ తీసుకున్నారు. కేరళలో థండర్ బోల్ట్ కానివ్వండి, మిగతా ప్లేస్ లో కోబ్రా అని పెట్టుకున్నారు. సో ఈ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ని ఆపడానికి చాలా మంచి మూవ్స్ అమిత్ షా గారు చేస్తున్నారు. సాయి నిజానికి వ్యాస్ గారు ఫస్ట్ ఇనిషియేట్ చేశారు. ఆ టైంలో ఈవెన్ డీజీపీ అరవింద్ రావు గారు, నిజానికి అరవింద్ రావు గారి రోల్ చాలా కీలకమైన రోల్ అయినది గ్రే హౌండ్స్ విషయంలో కావచ్చు. అప్పటికి అసలు టెక్నాలజీ లేదు సార్. టెక్నాలజీ లేని టైంలో కూడా మన వాళ్ళు హ్యాండిల్ చేశారు. చాలా మంది చనిపోయారు వాళ్ళ చేతిలో. ఉమేష్ చంద్ర ఎగ్జాంపుల్. చాలా మంది, వ్యాస్ గారు కూడా కదా, వ్యాస్ గారిని లాల్ బహదూర్ స్టేడియం లో చంపారు కదా నక్సలైట్స్. అదే జరిగింది. సో డెఫినెట్ గా సాయి గారు తెలంగాణ వాజ్ అ క్లాసిక్ ఎగ్జాంపుల్ దీనికి. అండ్ దాని తర్వాత మిగతా స్టేట్స్ కూడా దీనికి కంప్లీట్ గా వాళ్ళకి అర్థం అయిపోయింది, వీళ్ళతో ఏ సింపతి ఉండకూడదు, ఖతం చేసి పడేసాలి. కానీ మన దగ్గర ఇప్పుడు ఇక్కడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ కి చాలా సింపతి ఉంది. ఇప్పుడు కొంతమంది నక్సలైట్ సపోర్టర్స్ మీద నాకు అవార్డు కూడా ఇస్తున్నారు. ఇప్పుడు ఏం చేయాలి, ఏం చెప్పలేము దాన్ని. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.